ధోని కొట్టిన ఒక్క సిక్స్‌తో చెన్నై టీం ఓటమి పాలైందన్న వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఐపీఎల్ 2024లో చెన్నైని ఓడించి ఆర్సీబీ ప్లే ఆఫ్‌కు చేరుకుంది. చివరి ఓవర్లో చెన్నైకి 17 పరుగులు అవసరం. సరిగ్గా అప్పుడు ధోని బ్యాటింగ్ చేస్తున్నాడు. యష్ దయాల్ బౌలింగ్‌కి వచ్చాడు. యష్ వేసిన మొదటి బంతి ఫుల్ టాస్. అంతే, ధోని బ్యాట్ దెబ్బకు ఆ బాల్ 110 మీటర్ల సిక్సర్ అయింది. స్టేడియం అవతల పడిపోయింది. ఇక్కడే మ్యాచ్ టర్న్ అయిపోయింది. నిజానికి మ్యాచ్ మధ్యలో ఒకసారి వర్షం పడింది. దీంతో గ్రౌండ్ కొంచెం తడిగా ఉంది. సహజంగానే బాల్ కూడా కాస్త తడితడిగా ఉంది. ఇది బౌలింగ్కు కష్టంగా మారింది. దీన్ని మార్చాలని బెంగళూరు అనేక సార్లు విజ్ఞప్తి చేసింది. కానీ అంపైర్లు తిరస్కరిస్తూ వచ్చారు. ఇలాంటి బాల్తో బౌలర్కు బాల్ పై పట్టు చిక్కదు. అయితే ధోని 6 బాదిన తర్వాత బాల్ మార్చారు. ఈసారి బౌలర్ చేతికి వచ్చిన బాల్ పొడిగా ఉంది. దీంతో బౌలర్కు పట్టు దొరికింది. ఖచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్తో తరువాత 5 బాల్స్ వదిలాడు. అందుకే ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. దీంతో చెన్నై ఓటమి పాలైంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.